బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో నేడు తుమ్మల జాయినింగ్ కి అపాయింట్మెంట్ ఖరారైంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మలతో పాటు కాంగ్రెస్ లో చేరనున్న వేముల వీరేశం, జిట్టా బాలకృష్ణారెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అపాయింట్మెంట్ ఖరారు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన లేఖను కేసీఆర్కు పంపారు. కాంగ్రెస్ పార్టీలో నేడు తుమ్మల జాయినింగ్ కి అపాయింట్మెంట్ ఖరారైంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మలతో పాటు కాంగ్రెస్ లో చేరిన వేముల వీరేశం, జిట్టా బాలకృష్ణారెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి అపాయింట్మెంట్ ఖరారు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన లేఖను కేసీఆర్కు పంపారు. కాంగ్రెస్ పార్టీలో నేడు తుమ్మల జాయినింగ్ కి అపాయింట్మెంట్ ఖరారైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే రాజీనామా లేఖను అయితే పంపారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కి అయితే పంపారు. ఇన్నాళ్లు సహకరించినందుకు నాకు ధన్యవాదాలు, పార్టీకి రాజీనామా ఆమోదించగలరంటూ ఏకవాక్యంలో అయితే రాజీనామా లేఖనైతే తుమ్మల ముగించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే బిగ్ షాక్ తగిలిందని అయితే మనం చెప్పవచ్చు. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ చేరడం ఖాయమైంది. ఏదైతే హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు అయితే తెలిపాయి. ఇప్పటికే ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందే మధ్యాహ్నం 1:30 సమయంలో అయితే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు తెలుస్తుంది. ఏదైతే మల్లికార్జున ఖార్గే సమక్షంలో తన పార్టీలో చేరుతున్నట్లయితే ఇప్పటికే అనుచరులకు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తుమ్మలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో అయితే అధిష్టానం గత కొంతకాలంగా అయితే సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, అటు పిసిసి ప్రచార కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడివిడిగా తుమ్మల నివాసానికి అయితే వెళ్లి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. తుమ్మలతో సునీల్ కనుగోలు సంప్రదింపులు కొలిక్కి రావడంతో అయితే ఏదైతే నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మైక్రో టాక్సే, అదేవిధంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా హైదరాబాద్ లోని మాదాపూర్ లోని తుమ్మల నివాసానికి వెళ్లి పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించారు. అయితే ఈ రోజు మంచి రోజు కావడంతో అతను ఏదైతే సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లయితే ఇప్పుడే అతను రాజీనామా లేఖ మనకు స్పష్టం చేస్తుంది. ఇటు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేయడంతో రెండు పార్టీలకైతే షాక్ తగిలిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే తుక్కగూడలో విజయభేరి సభ ఏర్పాటు చేయనున్నది. ఈ సభలో 6 సూత్రాలకు సంబంధించినటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా సమాయత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఒక వెలిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావుని అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవడం ఆ పార్టీ కొంత జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే తుమ్మల అనుచరులందరూ కూడా ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి తుమ్మల అనుచరులందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అందరినీ కూడా అక్కడే ఉంచి పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా రేపు వెళ్లకుండా ఉండేందుకైతే సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ
పార్టీకి తుమ్మల అనుచరులు ఏదైతే పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా భారీ సంబరాలు చేసుకునేందుకైతే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అసలు ఇప్పుడు తుమ్మల కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఈ రాజీనామా లేఖ ద్వారా అతను ఖచ్చితంగా ఇన్ని రోజులు ఉత్కంఠ తెరపడిందని చెప్పవచ్చు సోనియా. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.